గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఈ వీకెండ్ మేము షాపింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో నేను అండ్ చిన్నోడు మేమిద్దరం బయలుదేరామండి షాపింగ్కి. అయితే ఓ పెద్ద సోకులు కొడుతున్నాడు, స్పెట్స్ పెట్టుకొని హాయ్ అని చెప్తుండే అందరికీ. సో మీరు కూడా హాయ్ చెప్పండి కామెంట్స్లో. ఇంకా నేనైతే ఈ బండి తీసుకొని కిందకు వస్తుంటే నేను తీస్తా అని చెప్పేసి తీసుకున్నాడు. చూద్దాము, ఇవాళ మొత్తం వీడియో చేసిండు వ్లాగ్ అంతా. తీస్తూనే ఉన్నాడు, దారి పొడుగుతో తీస్తూనే ఉన్నాడు. ఇవాళ అయితే మీరు ఓపిక పట్టాల్సిందే, ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. ఫైనల్లీ అయితే మేము ఇక్కడ జీపీఆర్ మల్టీప్లెక్స్ నిజాంపేట ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. పెద్ద స్లోగా పెద్ద కెమెరామెన్ తీసినట్టు తీస్తూనే ఉన్నాడు. చూడండి, ఇక్కడ నుంచి మీకు జాతర దారి పొడుగుతా పోయే వెహికల్స్ని వచ్చే వెహికల్స్ని మొత్తం చూపిస్తూనే ఉన్నాడు. యూటర్న్ కూడా వదలలేదు చివరికి. ఆటోలు అన్నలు, కార్లు అన్నలు అయితే అంతే చూస్తూ ఉన్నారు. ఇటు తీసుడికి ఎక్కడ పెడతామో తెలియదు. తీస్తూనే ఉన్నాడు రోడ్లు మొత్తం. ఏంటండి ఈ సంగతులు? చాలా టైం ఉందిలేండి, మేము నర్సింగ్కి వచ్చేదాకా తీస్తూనే ఉన్నాడు. సో మీరు ఈలోపు వచ్చే వెహికల్స్ని పోయే వెహికల్స్ని అన్నింటినీ చూస్తూ ఉండండి. మనం ముచ్చట్లాడుకుందాము. వచ్చేసరికి టైం పట్టేటట్టుంది. మొత్తం వచ్చేసి నేను కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫైనల్లీ కాదు, ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, లోన్కి వచ్చినాం. సో నేను తీస్తాను అని మళ్ళీ వెనక్కి పోయి శారీస్ అన్ని తీసుకున్నాడు. ఆడ అన్నల్ని అక్కల అందరు చూస్తూ ఉన్నారు, వీడు తీస్తూనే ఉన్నాడు. సో నన్ను అయితే ఫైనల్లీ ఎదురు నుంచి నేను తీస్తా అని చెప్పేసి తీసిండు. ఆ పక్కన అక్క చూడండి ఎట్లా చూస్తూ ఉండు. వీళ్ళేంద్ర బాబు అడ్డంగా నుంచి ఉన్నారు చూస్తుంది. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే శారీ సెలెక్ట్ చేసుకొని ఇంకా సెకండ్ ఫ్లోర్లోకి పోయినాం. పాప చూడండి, మేము షాపింగ్కి పోయినంతసేపు మా ముందు మా వెనక తిరుగుతూనే ఉన్నది. ఈమె వాళ్ళ మమ్మీ అనమాట. సో ఫైనల్లీ ఇక్కడ వెనక ముందు కదా వయారంగా, పక్కన నుంచి ఏమైనా ఫోటో తీస్తా అని చెప్పేసి నన్ను నుంచో పెట్టిండు. తీసిండండి మంచిగానే. సో ఇంకా మొదలేసిండు అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఈ సెకండ్ ఫ్లోర్కి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆకలి అని చెప్పేసి నేను దీను అని చెప్పేసి కూర్చున్నాడు. ఎట్టో కూడా రిక్వెస్ట్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు ఫుడ్ పెడతా అని చెప్తే ఫైనల్లీ తీసిండు అనమాట. ఇంకా సెలెక్ట్ చేసుకున్నా, ఒక 5-6 సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా అద్దాల్లో కూడా వీడియోలు తీస్తున్నాడు తగులుకొని. ఇంకా నేను వాడికి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఏ శారీస్ బాగున్నాయని చెప్పేసి చూపిస్తుంటే ఈ శారీ బాలా అని చెప్తా ఉన్నాడు. ఇది నచ్చలేదంటండి, ఇది చాలా క్లాస్గా ఉంది కానీ అయ్యగారికి నచ్చలేదు. సో ఇంకా పక్కన పెట్టినా అనమాట. ఇంకా ఇది బాగుందంట, ఇది కూడా ఫస్ట్ బాగాలేదని చెప్పిండు. దెయ్యం లెక్క ఉంది, ఇదేంది ఈ శారీ ఏంది, ఈ లైన్స్ ఏందని చెప్పిండు. తర్వాత అయితే ఇదే బాగుంది, ఓపెన్ చేసిన తర్వాత ఇదే బాగుంది తీసుకో అని చెప్పి ఇది తీపిచ్చిండు నా చేత. అండ్ ఇదైతే కాటన్ బాగుంది కదండి, కాటన్ శారీ ఈ సమ్మర్లో మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా కొడుతున్నాడు అనమాట, ఇంక వీడియోలు తీను, నాకు ఆకలి అవుతుంది అని చెప్పి. సో ఈ శారీస్ అయితే ఎట్లున్నాయో కింద కామెంట్ చేయండి. గ్రీన్ కలర్ ఈసారి సెలెక్షన్స్ అయితే మంచిగా కలర్స్ అయితే బాగా దొరికినాయి. ఇది నేను ఈ ఆరెంజ్ కలర్ మంచిగా ఉందండి, అక్కడ చూస్తేనేమో విడిగా చూస్తే అంత లేదు, ఇప్పుడు వీడియోలో భలే మంచి క్లాస్గా ఉంది. తీసుకున్న పోయేది అనిపించింది, నేనైతే తీసుకోలేదు. ఇది చాలా బాగుంది. సో ఇంకా చాలా బాగున్నాయండి ఇక్కడ ఇది నిజాంపేట నర్సింగ్ అండి. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎనీ ప్రమోషన్స్. యాక్చువల్లీ నాకు నచ్చుతుంది నర్సింగ్లో బాగా క్లాత్, అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి తీసినాను. ఇంకా నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి అట్లా కూర్చున్నాడు. నేను దీన్ని అని చెప్పి ఇంకా నేనే కొంచెం సేపు తీసుకోవడం మొదలెట్టిన. తర్వాత మళ్ళీ వచ్చి నగ్గాలు నేను తీస్తా అని చెప్పి కూర్చున్నాడు. సో ఇట్లా అమ్మమ్మలకి ఇంకా ఆంటీ వాళ్ళకి అందరు తీసుకుందామని చెప్పేసి ఇట్లా వచ్చిన. ఇక్కడ శారీస్ ఏదైనా నచ్చితే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అది తీసుకుంటా. చాలా బాగుంటాయండి, క్లాత్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఇక లావెండర్ కనిపిస్తుంది కదా, ఇదిగో అది తీసుకుందాం అనుకున్నా గళ్ళది, బట్ అది సమ్ 2600 అట్లా ఉంది. ఎందుకులే అని చెప్పి ఇంకా తీసుకోలే. ఈ అక్క అయితే వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉంది ఆ బట్టలన్నీ.
పాప అండి, ఇందా చెప్పినా కదా, నా ముందు నా వెనక మొత్తం ఈ పిల్ల తిరుగుతూనే ఉంది స్టోర్లో. ఇంకా నేనైతే యుద్ధం స్టార్ట్ చేసిన. అంత కాటన్ శారీస్ వైపు వచ్చిన సెకండ్ ఫ్లోర్లో. ఇంకా తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు తీసుకున్నాడు ఇంకా ఫోన్. నేను తీస్తా అని చెప్పి. నా చేతిలో రెడ్ కలర్ ఉంది కదండి, అది ఎలా ఉందో చెప్పండి. వీటన్నిటిలో నేను హోల్డ్ చేసుకున్నా కదా, ఆ శారీస్ అన్నిటిలో ఏది బాగుందో కొంచెం చూసి చెప్పండి. సో దాన్ని బట్టి అయితే నేను కొన్ని తీసుకుంటా. అండ్ వీటిలో కొన్ని తీసిన పక్కన పెట్టిన. సో నెక్స్ట్ టైం మళ్ళీ అంటే టుమారో డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ తీసుకుంటా మీరు చెప్పిన దాన్ని బట్టి. సో ఇదైతే తీసుకున్నా కాటన్ శారీ, చాలా బాగుంది. 900 అట్లా పడింది. వీటిలో 2 తీసుకున్నా అనమాట. గాలిస్తూనే ఉన్నా, మొత్తం తిరుగుతూనే ఉన్నా. ఆకలిని చంపుతూనే ఉన్నాడు. నేను ఫోన్ ఆడ పడేసిండు కొంతసేపు. ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా సెలక్షన్స్ అన్నీ అయిపోయి ఇంకా బిల్లు దగ్గరికి వస్తే ఆడ కార్డు స్వైప్ అవ్వలేదు, చాలా మంది ఉన్నారు. సో ఇంకా వెయిట్ చేసినా అనమాట కొంతసేపు. మొత్తం ఎత్తుక్కుంటున్నా ఇంకేమైనా నచ్చుతాయేమో అని చెప్పేసి. పిల్లోని కూడా ఎత్తుక్కుంటున్నా, ఈడెడిపోయిండా అని చెప్పి. ఈడేమో నన్ను వీడియో తీస్తూ ఉన్నాడు. ఇవాళ చూడండి హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి కింద. సో ఇంక ఈ అన్న కార్డు ఇచ్చిండా లేదా అని అడుగుతున్నా అనమాట. కార్డు ఇచ్చినవా అన్న అని. ఇచ్చినా అని చెప్పిండు. ఇంకా పర్సులు మొత్తం ఎత్తుకుతా ఉన్నా అనమాట, కార్డు ఇచ్చిండా లేదా అని చెప్పి. ఇచ్చిండు, నేను బ్యాగ్లో పెట్టుకున్నా, మళ్ళీ ఎత్తుక్కుంటున్నా అనమాట. సో ఫైనల్లీ అయితే ఇదే అండి మా షాపింగ్. సో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.